టు వర్గీస్ వాల్ ఈరోజు అయితే నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదైతే నా స్టైల్ కాబట్టి చాలా అంటే చాలా బాగుండిద్ది. చికెన్ సూప్ అంటే స్టాక్తో అయితే మనం పులావ్ చేసుకుంటాం అనమాట. చాలా టేస్టీగా ఉండిద్ది. వచ్చేసేయండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం బిర్యానీ ఎందులో చేసుకుంటామో అందులోనే కొంచెం అంత ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అని వేసుకొని బాగా వేయించుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి అంతే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకుందాము. ఇది వేగాక కొంచెం అంత అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకున్నాక అంతే ఇందులో గరం మసాలా, ధనియాల పొడి, అంతే సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇదైతే సాల్ట్ కొంచెమే వేయండి, ఎందుకంటే చికెన్కి సరిపడా. నేను అయితే నా టేస్ట్గా తగ్గట్టు వేసాను. మీరు ఎంత చికెన్ తీసుకుంటారు, ఎంత చేస్తా అంత అయితే వేసుకోండి. అంతే 1/2 అవర్ దాకా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన చికెన్ అయితే నేను 1/2 kg వేసుకుంటున్నాను అనమాట. 1/2 kg వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి రైస్ 1/2 అవర్ ముందే నానబెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు బాస్మతి రైస్ అయినా కావచ్చు, నార్మల్ రైస్ అయినా కావచ్చు. నేనైతే నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. నార్మల్ రైస్ నేను నా దగ్గర ఉన్న గ్లాస్తో 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్కి నార్మల్ రైస్ కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడతాయి. కానీ మనం ఇందులో ఆల్రెడీ ఇప్పుడు చికెన్ ఉడికిస్తాం కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రానే తీసుకోవాలన్నమాట. అంటే 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ లెక్కన మీరు ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటారో అంత వాటర్ని అయితే తీసుకోండి. బాస్మతి రైస్ అయితే కొంచెం ఒక 1/2 గ్లాస్ తగ్గించి అయితే వేసుకోండి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. చెప్పాను కదా, 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని బాగా స్లోలో పెట్టేసి బాగా మరగనియాలన్నమాట. అంటే వాటర్ అనేది ఒక పొంగు అయితే రావాలి మనకి. ఇలా పొంగు వచ్చేసాక అయితే చికెన్ని సపరేట్ చేసి పెట్టేసుకుందాం. సపరేట్ చేసి పెట్టుకున్నాక ఇందులోనే మనం ఇప్పుడు రైస్ వేసుకుంటాం అనమాట. రైస్ వేసుకునేటప్పుడు కొంచెం అంత ఉప్పు మనకి రైస్కి సరిపడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసి ఉడికించుకుందాం. ఇప్పుడైతే రైస్ వేసాం కాబట్టి ఈ చికెన్ స్టాక్ మొత్తం రైస్కి పట్టి చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకొని మనం ఫ్రై చికెన్కి అయితే పెట్టేసుకుందాం. బాండి ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేసుకొని కొంచెం సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కొంచెం అంత పసుపు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుందాము. నేనైతే 2 టమాటోస్ ప్యూరీ అయితే తీసుకున్నాను అనమాట. మీరు క్వాంటిటీని బట్టి, మీ చికెన్ క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి. చూసారా, అన్నం అయితే ఉడికొచ్చింది. ఇంకా సిమ్లో పెట్టేసుకుందాం అనమాట. ఇది అయిపోయేలోపు అది కూడా అయిపోతుంది అనమాట. టమాటాస్ పేస్ట్ వేసుకొని బాగా అది పచ్చివాసన పోయేదాకా అయితే ఉంచుకుందాం. నేను ఇక్కడ స్పైసెస్ చూపిస్తున్నాను. కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కాశ్మీరీ కారం, చికెన్ 65 మసాలా వేసుకుందాం అనమాట. ఇప్పుడైతే టమాటాస్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అనమాట. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ మసాలాస్ అన్నీ అయితే ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకొని అంతే మనకి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. నేనైతే 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కొంచెం అయితే వేసుకున్నాను అనమాట. దానికి సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే బాగా మిక్స్ చేయాక కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుందాం అనమాట. చికెన్కి బాగా పట్టాలి కదా, అందుకని వేసుకొని ఈ వాటర్ని ఒక ఉడికిచ్చాక మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నాము. వేసుకొని మనకి గ్రేవీకి సరిపడా అయితే మనం దీన్ని బాగా టాస్ చేసుకుందాము. నాకైతే కొంచెం అంత రైస్లో కలుపుకునేటట్టు అయితే చేసుకున్నాను. నాకు అది కూడా వద్దు అనుకుంటే మీరు కొంచెం సిమ్లో పెట్టేసేయండి. మొత్తం గ్రేవీ ఇంకేదాకా ఉంచుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఈ సూప్నంతా పీల్చుకొని అయితే చూసారా, నేనైతే ఇట్లా కొంచెం అయితే గ్రేవీ ఉంచుకున్నాను. కొత్తిమీర అంతే పుదీనా అయితే చల్లుకొని కట్టేసుకోవడమే. రైస్ కూడా ఉడికిపోయింది చూసారా. ఇంక ఈ రైస్ని ఇట్లా సర్వ్ చేసుకుంటే మాత్రం అద్రిపోయే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి, లైక్ చేయండి.